కొమరమి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పనిచేస్తున్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల అవుట్సోర్సింగ్ లెక్చరర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాము కష్టపడి విద్యార్థులను చేర్పిస్తే కళాశాలలో విద్యార్థులే లేరని ప్రిన్సిపల్ తప్పుడు నివేదికలు ఇచ్చి తమను విధుల నుండి తొలగించేలా చేశారని వారు ఆరోపిస్తున్నారు. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా అడ్మిషన్ల కోసం కృషి చేశామని, కానీ ప్రిన్సిపల్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా గత 5 నెలలుగా తమకు వేతనాలు అందటం లేదని, ప్రిన్సిపల్ వాటిని నిలిపివేశారని వారు పేర్కొంటున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టెమిరీస్ కాగజ్నగర్ బాయ్స్ టూలో కామర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఉన్నపాటిగా నిన్న ఈవినింగ్ మాకు మా జేఎల్స్ అందరికీ టర్మినేషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ అయితే మార్నింగ్ క్యాంపనింగ్కి పంపించేసి ఈవినింగ్ టర్మినేషన్స్ ఇచ్చారు బేస్డ్ ఆన్ అడ్మిషన్స్ అని. యాక్చువల్లీ మేము సమ్మర్లో కూడా అడ్మిషన్స్ చేసినాం. అడ్మిషన్ వర్క్ కూడా చాలా కష్టపడి చేసినాం. ఇక్కడ నుంచి బెజ్జోర్ నుంచి నెక్స్ట్ కెరెమేరి ఇలా చాలా డిస్టెన్స్లో వెళ్ళి కూడా పేరెంట్స్ని మోటివేట్ చేసి ఎన్నో కొన్ని అడ్మిషన్స్ చేసిన పార్టీకి కూడా ఏం చేశారంటే, మేము అడ్మిషన్స్ చేసి June 1కి కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు అడ్మిషన్స్ చేయలేదు అని చెప్పి మాకు DMW దగ్గర సరెండర్ చేశారు.